రాయలసీమలోని తాడిపత్రి పట్టణంలో సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆపార్ నమోదు విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ తాడిపత్రి పట్టణం మండల ప్రాంతాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఐడి నమోదు విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యార్థులు ఏ స్కూల్లో ఉన్నారు, ఏ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు, వచ్చే మార్కుల వివరాలు, ఆ లిస్టు ఆ స్కూల్ యాజమాన్యం తయారు చేసి ప్రభుత్వ స్కూళ్ళలోనే ఆధార్ సెంటర్లతో ఏర్పాటు చేసి బర్త్ సర్టిఫికేట్ల ఆధార్ మార్పులు చేర్పులు చేయడానికి ఐడి నమోదయ్యేంత వరకు ఏర్పాటు చేయాలని అన్నారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్యాల సంఘం సాలెమ్మల సూరి గారు, ఏఐటీసీ నాయకులు గౌడు గారు, రత్నమయ్య, సిపిఐ నాయకులు రామాంజీ, రవి, అబ్రామ్ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే, కేంద్ర ప్రభుత్వం ఒక ఆపార్ అని అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఈ అమల్లోకి వచ్చిన నుండి విద్యార్థులు మార్పులు బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవన్నీ మార్పులకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి 2-3 రోజులు తిరుగుకుంటా అక్కడ పనులు జరగక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్లో జరిగిన 3వ జాతీయ స్థాయి వెటరన్ ఛాంపియన్షిప్ పోటీలో అథ్లెటిక్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణం నాయుడును ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 23వ తేదీ నుంచి 27 వరకు మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్లోని లెఫ్టినెంట్ మీనా థాయ్ ఠాకరే స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి వెటరన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణం నాయుడు పాల్గొని తన క్రీడా ప్రతిభను కనబర్చడం పట్ల ఆయన అభినందించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. 800 meters, 2500 meters, 4x100 meters, photos washout and 4x400 meters. Very good. బాధితుల సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలోని చర్యలు చేపట్టాలని ఆయన క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు సంబంధిత పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి సమస్యలను వివరించి చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ అనంతరం చర్యలు తీసుకున్న వెంటనే తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.